దానిలో భక్తి లేదు. ఎటువంటి భక్తి ఉందంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారిని అందరూ గురువుగానే అనుకుంటారు, అంటాం. అయితే దానికి ఈ ఈ గురువుకు సంబంధం ఎట్లా ఉంది? ఇది బాహ్య గురువు. మన ఉపాధ్యాయ వృత్తి అనేది బాహ్య ప్రాపంచికంగా మనం ఎదగడానికి, మనం ఉద్యోగం చేయడానికి, మన కుటుంబం నడవడానికి మనకు ఒక ఉద్యోగం కావాలి, ఒక పని వృత్తి కావాలి. ఉపాధ్యాయం అంటేనే వృత్తి, కానీ ఆధ్యాత్మిక గురువు అనేది వృత్తి కాదు. మనం ఉపాధ్యాయుడిగా రిటైర్ కావచ్చు, కానీ ఆధ్యాత్మిక గురువుకు రిటైర్మెంట్ లేదు. ఆధ్యాత్మికానికి గురువుకు రిటైర్మెంట్, అది భగవంతుడు ఇచ్చిన సత్తువు కోసం మనకు రిటైర్మెంట్ ఉంది. మీలాంటి వారు ఎందుకు ఉపాధ్యాయులు ఇంకా ఆధ్యాత్మిక వైపు రాలేకపోతున్నారు? ఆధ్యాత్మం అంటే వాళ్ళు బాహ్యంగానే చూస్తున్నారు కదా. నాకు ఉద్యోగం దొరికింది, నా కుటుంబం హాయిగా నడుస్తుంది, నేను వృత్తిరీత్యా అన్నీ నిర్వర్తిస్తున్నాను. ఆధ్యాత్మికం అనేది మన తల్లిదండ్రుల ద్వారా రావాలి. భక్తి అనేది మన తల్లిదండ్రుల ద్వారా రావాలి. తల్లి భక్తి చేస్తే పిల్లలకు వస్తుంది. తల్లి నమస్కరిస్తే కొడుకు నమస్కరిస్తాడు. తల్లి భక్తి పూజ చేస్తే బిడ్డే చేస్తుంది. తల్లిదండ్రుల పూర్వ పుణ్య ఫలం వల్లనే మనము ఈ మార్గంలోకి రావడానికి ఆస్కారం ఉంది. లేకపోతే తల్లి పుణ్యం కావాలి. తల్లి మొదట భక్తి భక్తి అంతర్భక్తి భక్తి. బాబా గారికి కూడా పుంజాయి మాత యోగ శక్తి వల్లనే బాబా గారి వల్ల యోగీశ్వరుడు జగాన్ని. అలాగే మా అమ్మ నేను ఎలా వచ్చాను అంటున్నారు కదా మీరు భక్తి. మా అమ్మ వాళ్ళ నాన్న కాళ్ళకు చెప్పలేకపోతుంది, ఆరుముల్లా నర్సింగ్ అదాలత్ నర్సింగ్ కాళ్ళకు చెప్పలేకపోతుండే, నోటికి నీళ్ళు పోయకపోతుంది. సోమవారం వస్తే నైట్ తింటుంది, నరసింహస్వామిని దర్శనం చేసుకుంటుంది. అటువంటి వాళ్ళ ఇంట్లో నేను జన్మించాను. ప్యూర్ భక్తి. తినేవాళ్ళు తాగేవాళ్ళు వాళ్ళ ఇంటికి పోయితే భయపడుతుంది, పోకపోతుంది. అమ్మోయ్ నేనేం సార్ నడవదు, నేను వెళ్ళాము. ప్రేమ ఉంది, భక్తి ఉంది, భయం ఉంది. అటువంటి ఇంట్లో నా జన్మ జరిగింది. మరి ఆ తాత పుణ్యమా ఈ భక్తి లభించడం, గురువు లభించడం మామూలు కాదు. మా అమ్మ చేసుకున్న పుణ్యం. ప్యూర్ వెజ్ వాళ్ళ ఇంట్లో నేను. మా అమ్మ అప్పటి వరకు ఎప్పుడైతే మా అమ్మకు పెళ్ళైందో అథారిటీకి వచ్చినాక నాన్ వెజ్ స్టార్ట్. ఆ తర్వాత మా చెల్లెళ్ళందరూ కొద్దిగా రాలేకుండా నాకు మొదట గురువు లభించడం మా అమ్మ పుణ్యం వల్ల, మా తాత యొక్క పూర్వీకుల పూర్వ జన్మ